అండి ఎప్పుడు మనం ఇడ్లీ ప్లెయిన్గా చేసుకుంటాం కదా, పిల్లలు కొత్తగా ఇట్లా మంచిగా తింటారు. ఇంకొకటి పోషక విలువలు కూడా బాగుంటాయి. ఇది క్యారెట్ టమాటో, ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ బౌల్లో పెట్టేసుకొని మళ్ళీ పాలకూర కొత్తిమీర మిక్సీ పట్టి ఇడ్లీ ఇష్టంగా తింటారు అన్నట్టు పిల్లలు. అందుకోసం ఇట్లా వెరైటీగా చేసుకోవాలి. ఇలా కలర్ఫుల్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, ఇష్టంగా తింటారు అన్నట్టు. ప్లెయిన్ మధ్యలో వేసుకోవాలి. అన్నీ ఇలా వేసుకొని పెట్టేసుకోవాలి స్టాండ్ పక్కకు. ఇది పాలకూర కొత్తిమీర కూడా మిక్సీ కంప్లీట్ అయింది. ఇలా చేసుకొని ఇలా ఇడ్లీ పిండి వేసి క్యారెట్ టమాటాలో కూడా ఇడ్లీ పిండి వేసి కొంచెం ప్లెయిన్ ఉంచుకోవాలి. అది కలిపి ఇస్తే పిల్లలకు ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఇట్లా బాగా మిక్సీ చేసుకోవాలి బాగా. ఇది కలిసేలాగా ఇలా ఖాళీ పాత్ర అండి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది ఇందులో పెట్టేసుకొని ఇది రిమూవ్ చేయాలి. ఇది హీట్ అవుతుంది. పక్కన పెట్టేసుకొని ఈ లిడ్ క్లోజ్ చేసి ఇక్కడ ఇది పెట్టేసుకొని ఏఎంసీకి ఆపోజిట్ టైమర్ ఆడియోతామంటాము ఫిక్స్ చేసుకోవాలి. క్యారెట్ సింబల్ పెట్టి ఒక 5 మినిట్స్లో కుక్ అవుతుంది. 10 మినిట్స్ వచ్చింది, 5 మినిట్స్ రెస్టింగ్ టైంలో కుక్ అవుతుంది. ఇది 5 మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీ ఎలా అయిందో చూపిస్తాం. ఇది 5 మినిట్స్ అయిపోయిందండి. రెస్టింగ్ టైం ఒక 5-6 మినిట్స్ ఇవ్వాలి. ఇగో జీరోస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ టైమర్ తీసుకొని ఇక్కడ 98 వస్తుంది. 98కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాపర్ కుక్ అవుతుంది. చూడండి ఇక్కడ 98 వస్తుంది. బంద్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇడ్లీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది 98 నుంచి బ్యాక్ వచ్చేసిందండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనం తినొచ్చు. కలర్ఫుల్గా ఉంది ఇడ్లీ, ప్రాపర్గా కుక్ ఉంది.